నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజంపేట నియోజకవర్గం బోయినపల్లిలో పేదల సేవల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు భరోసా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం. కాంగ్రెస్ నేతలపై ఫైర్. రాజంపేట నియోజకవర్గం బోయిన్పల్లిలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఒకటి, సమాజానికి మంచి చేయమని నేను ప్రతిరోజు ఒకటే కోరుకుంటా. నిద్ర లేసినప్పుడు ఒక్క నిమిషం ఆలోచిస్తాను. రెడీ అయిన తర్వాత పూజ రూమ్లోకి వెళ్ళి మనం అందరం స్వర్గం విన్నారా? నరకం విన్నారు. అంటే ఏంటి? మంచి చేస్తే స్వర్గానికి పోతారు, పునర్జన్మ ఉండదు. అవునా కాదా? తప్పు చేస్తే ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. అక్కడ ఏం చేస్తాడు యమధర్మరాజు? సలసలగా ఆయిల్లో వేసి కాల్చే పరిస్థితులు. అవునా కాదా? అంటే మీకు అన్ని మతాల్లో ఇవి ఉన్నాయి. అయితే నేను మిమ్మల్ని కోరేదంటే, స్వర్గం అంటే మనందరం ఆలోచించేది ఆనందంగా ఉంటాం, సమస్యలు తక్కువ ఉంటాయని. నేను అదే కోరుకుంటా దేవుణ్ణి. ఆ స్వర్గంలో దేవతలు ఉంటారంటారు. దేవేంద్రుడు రాజధాని అమరావతి, ప్రజా రాజధాని మా అమరావతి. మా ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా చేసే వ్యవస్థ కోసం నన్ను ఆశీర్వదించమని భగవంతుడిని కోరతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ చూస్తే ఈరోజు మీకు సంక్షేమాన్ని ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. అదే మాదిరిగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే కొత్తగా మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా 700 సర్వీసులు ఆన్లైన్లో పెట్టి వాట్సాప్ గవర్నెన్స్ లో మీకు ఇస్తున్నా. అంటే ₹1 అవినీతి లేకుండా, ఎవరి దయాదాక్షిణాలు లేకుండా నేరుగా అన్ని పనులు చేయాలని టెక్నాలజీ కూడా ఉపయోగించి తద్వారా ఈరోజు పింఛనిచ్చాం. సాయంత్రానికి నాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎక్కడ ఏ సమయంలో ఏ స్పాట్ లో పింఛనిచ్చారో టెక్నాలజీ ద్వారా వస్తుంది. మళ్లీ నేను IVRS పంపిస్తున్నా. మీ పట్ల మా అధికారి దురుసుగా మాట్లాడా, సక్రమంగా ఇచ్చారా, మిమ్మల్ని గౌరవంగా చూశారని అడుగుతున్నాం. అవినీతి ఏమన్నా పాల్పడ్డారని కూడా తెప్పిస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా, ఏ ఒక్కరు ₹1 అవినీతి ఇవ్వకుండా మీరు గౌరవంగా బ్రతికే వ్యవస్థని నేను ఏర్పాటు చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే నా ఆలోచన. నా ఆలోచన ఒకటి, అందరికీ ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆనందంగా ఉండాలి. హెల్తీ హ్యాపీ సొసైటీ కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఇది అసాధ్యమేం కాదు, సాధ్యం. కొద్దిగా మీరు డైరెక్షన్ మారితే, కొంచెంగానే మీరు ఆలోచిస్తే ఇవన్నీ సాధించుకునే అవకాశాలు వచ్చాయి.
దానికి రేపు రాబోయే రోజుల్లో సంజీవని అనే ఒక ప్రాజెక్టును తీసుకొస్తున్నా. రామాయణంలో మీరు ఉంటారు, లక్ష్మణుడు మూర్చబోతాడు, కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకుంటామంటే సంజీవని మొక్క తెస్తే ఆ మొక్క ఒకటే కాపాడుతుందని చెప్తారు. అప్పుడు సంజీవని మొక్క తేవాలంటే హనుమంతుడికి తెలియదు సంజీవని మొక్క, నేను తెస్తానని వెళ్ళాడు, మొక్క తెలియదు. అప్పుడు ఏం తెచ్చాడు? పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఆ పర్వతాన్ని తీసుకొస్తే అందులో సంజీవని మొక్క తీసుకొని ఆ ఔషధ మొక్కతో లక్ష్మణుడి ప్రాణం కాపాడుకుంటారు. నేను కూడా రాబోయే రోజుల్లో 2 ఏళ్లలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ని బిల్ గేట్స్ గాని టీసీఎస్ అందరితో కలిసి తీసుకొస్తున్నాం. అందులో ఆ ప్రాజెక్ట్ వస్తే పేదవాళ్ళ ఆరోగ్యం, అందరి ఆరోగ్యం కాపాడే విధంగా శ్రీకారం చుడుతున్నాం. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏ మందు అవసరమో ఆ మందే ఇచ్చి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నా. మీలో కూడా ఆలోచన విధానం మారాలి. మన పెద్దవాళ్ళు తిండి లేనప్పుడు రాగులు తినేవాళ్ళు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికీ రైస్ ఇప్పించాడు. 2 రూపాయల కేజీ బియ్యం పెట్టి మనం రైస్ తినడం మొదలు పెట్టాం. బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 83 క్రిమినల్ కేసులున్న ఒక ముఖ్యమంత్రి, దేశంలోనే ఏ ముఖ్యమంత్రి మీద లేనన్ని క్రిమినల్ కేసులున్న వ్యక్తి, పట్టపగలే కెమెరాకు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రాత్రి 2 గంటలకు ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ఒక నేరంగా చిత్రీకరించి సిబిఐకి మరి ఇవ్వడం జరిగింది. దీన్ని భారత రాష్ట్ర సమితి పూర్తిగా ఖండిస్తున్నది. ఈరోజు తెలంగాణ ప్రజలకు కొన్ని వాస్తవాలు, కనిపించని కుట్రలు వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉందని చెప్పేసి మేమందరం కూడా భావిస్తున్నాం. ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. దీన్ని ఒక బనకచెర్లను చూసినట్టుగానో, లేకపోతే ఒక ఎన్డీఎస్ఏ రిపోర్ట్నో, లేకపోతే ఒక పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్నో విడివిడిగా చూస్తే ఈ కుట్ర అంత ఈజీగా అర్థం కాదు. ఇది చాలా లోతైన దీర్ఘకాలిక నష్టాన్ని, తెలంగాణ భూములన్నీ మళ్ళా ఎడారుగా మార్చే కుట్రను, తెలంగాణ సంపదనంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలియకుండానే ఆంధ్ర ప్రాంతానికి మళ్ళీ 100 సంవత్సరాల పాటు తరలించే కుట్రలో భాగంగానే తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. ఏ విధంగా జరిగిందనేది నేను వివరిస్తాను. 2023వ సంవత్సరంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి, బండి సంజయ్, గంగాపురం కిషన్ రెడ్డి, ఆనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో విషయం చెప్పినారు. 94,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్ అయితే దీన్ని 1,00,000 కోట్ల కుంభకోణంగా చిత్రీకరించి అవసరం అనుకుంటే దాన్ని ఖతం చేయాలని చెప్పేసి ఆనాడు పబ్లిక్గా వీళ్ళు మీటింగులు పెట్టిండ్రు, పబ్లిక్గా చెప్పిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు వద్దు అని చెప్పి దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2023లో అక్టోబర్ 21 నాడు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్లో బ్లాక్ నెంబర్ 7లో సాయంత్రం 6:30 పెద్ద పేలుళ్ల శబ్దం వినిపించింది. దీని వెనక ఎవరో అగంతకులు ఉన్నారు అని ఆనాడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికాంత్ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇది నేను ఇదే వేదికగా ఇంతకు ముందు కూడా నేను చెప్పిన.
500 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత వరదను తట్టుకున్న ఈ గొప్ప బ్యారేజీలు అక్టోబర్ 21, 2023 నాడు సాయంత్రం 6:30 గంటలకు కేవలం 25,000 క్యూసెక్ల ప్రవాహం ఉన్నప్పుడు ఒక్కటే పిల్లరు, బహుశా 15 కోట్లు 16 కోట్ల విలువ చేసే ఒక్క పిల్లరు పేలులు చేస్తూ కుంగిపోయింది. దాని తర్వాత అక్టోబర్ 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఇదే రవికాంత్ అనే ఇంజనీరు ఒక కంప్లైంట్ ఇస్తాడు. అది జరిగిన వెంటనే గంగాపురం కిషన్ రెడ్డి సెంట్రల్ వాటర్ కమిషన్కు ఒక లెటర్ రాస్తాడు. ఇది ఘోర విపత్తు, స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు జరగలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, 94,000 కోట్ల విలువైన ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, అందులో 15 కోట్లు విలువ చేసే ఒక్క పిల్లరు అనుమానాస్పద రీతిలో కుంగిపోతే దాన్ని జాతీయ విపత్తుగా చిత్రీకరించి కిషన్ రెడ్డి గారు సెంట్రల్ వాటర్ కమిషన్కు కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ఒక లెటర్ రాస్తారు. అది జరిగిన వెంటనే ఆగమేఘాల మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి వెంటనే ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్టు ఇచ్చిన రిపోర్ట్లో ఎక్కడ కూడా ఈ పేలుళ్ళ గురించి కానీ, ఈ ఒక్కటే పిల్లరు 15 కోట్ల రూపాయల విలువైన పిల్లలు కుంగిపోవడం కానీ, దాని గురించి ఆ అగంతకుల గురించి కానీ, పోలీస్ కేసు గురించి కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ మాట్లాడదు. ఎంతసేపు పైపింగ్ అంటే రాఫ్ట్ కింద నుంచి. వైఎస్ఆర్సీపీ మహిళా లీడర్ వరుడు కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పడుతూ ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. అలాగే 3 గ్యాస్ సిలిండర్స్, ఉచిత గ్యాస్ సిలిండర్స్ అని చెప్పారు. మొదటి ఏడాది తీసుకుంటే ఒక్కటి మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి సూపర్ 6 సూపర్ హిట్ ఎలా అవుతుంది అని అడుగుతూ ఉన్నాను. అలాగే తల్లికి వందనం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి టెన్షన్గా పిల్లల కోసం తల్లి అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ చదువుకి డ్రాప్ అవుట్స్ కాకుండా ఉండడం కోసం ఆ పథకాన్ని తీసుకొస్తే దానికి కాపీ కొట్టి ప్రవేశపెట్టిన మీరు ఒక ఆన్గోయింగ్ స్కీమ్ అయిన దాన్ని మొదటి ఏడాది ఎగ్గొట్టిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి సూపర్ 6 అనేది సూపర్ హిట్ ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ విధంగా అన్ని పథకాలు కూడా తూట్లు పొడుస్తూ, ఇచ్చిన హామీలకి తూట్లు పొడుస్తూ సూపర్ 6లు సూపర్ హిట్ అని మళ్ళీ ప్రజలు మభ్య పెట్టడానికి ఏ మొహం పెట్టుకొని మీరు చెప్తూ ఉన్నారు? ఇలా అడుగడుగునా కూడా ప్రజల్ని మోసం చేయడమే పనిగా మీరు పరిపాలన సాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే మహిళల రక్షణ ఈ కూటమి అధికారంలోకి వచ్చే గాలికి వదిలేశారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఏ ఒక్క మహిళ మీదైనా ఎవరైనా చేయి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మహిళల్ని వేధిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనడం మనందరము చూస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క మనిషికి కూడా చివరి రోజు చేయలేదు. మరింతగా మహిళల మీద అఘాయిత్యాలు పెరిగేట్టుగా మద్యం పాలసీని తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70-80 వేల బెల్ షాప్స్ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి. ప్రభుత్వమే అఫీషియల్గా పెర్మిట్ రూములు పెట్టుకోవడానికి మద్యం షాప్స్ పక్క 5 లక్షలు కడితే చాలు పెర్మిట్ రూమ్స్ పెట్టుకునేట్టుగా వాళ్ళకి అవకాశం ఇచ్చింది అంటే ఎంత దారుణంగా మద్యం తాగడాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు 9% పెరిగాయి. అంటే ప్రజలు తాగి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా ఎంతో మంది ఈ తాగుడికి బానిసై మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే గంజాయి 100 రోజుల్లో రూపుమాపుతామనేసి హోమ్ మినిస్టర్ గారు అలాగే లోకేష్ గారు మొదట్లో చెప్పడం జరిగింది, డబ్బేసుకొని చెప్పారు. ఈరోజు తీసుకుంటే గంజాయి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే గంజాయి ఉత్పత్తి జరుగుతుంది. అలాగే గంజాయి రవాణా తన సొంత నియోజకవర్గం అనే పాయకరావుపేట మీదుగా జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గంజాయి విచ్చలవిడిగా దొరకడమే కాకుండా డ్రగ్స్ గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ అనేవి డోర్ డెలివరీ చేస్తూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలోనే డ్రగ్స్ దొరుకుతూ ఉండే పరిస్థితి. రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్. ఈ విధంగా మద్యము, గంజాయి, డ్రగ్స్
వీళ్ళు అదుపు చేయలేకపోవడం వలన, విచ్చలవిడిగా అందుబాటులో దొరికేట్టుగా చేయడం వలన ఈరోజు మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకి 70-80 కేసులు మహిళల మీద అఘాయిత్యాలు నమోదవుతూ ఉన్నాయంటే ఈరోజు మహిళల రక్షణ ఎంత ఘోరంగా ఉంది, ఎంత గాలిలో దీపాల్లో మహిళల ప్రాణాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మహిళల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న ఈ కూటమి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ గాలి కొదిలేశారు, మహిళలకు ఇచ్చిన హామీలు గాలి కొదిలేసిన పరిస్థితి మనం చూసాం. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం యొక్క పెద్దలకు గాని రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం కూడా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లకు శిక్ష పడాలంటే ప్రభుత్వం అన్ని ఆధారాలతో సహా సిబిఐ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సిబిఐ మీద నెపం నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఆగ్రహానికి, ఆవేశానికి మీరు బీఆర్ఎస్ కు పట్టినటువంటి గతే కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. మీరు ఏ ఆధారాలు అయితే ఆ రోజు అన్ని ఉన్నాయని చెప్పినట్టు మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది, అన్ని ఆధారాలన్నీ కూడా సిబిఐ సంస్థకు మీరు మరి అప్పజెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి, ఎందుకంటే 38,000 కోట్ల ప్రాజెక్టును మరి ప్రాణహిత చేయలేని కాదని కాళేశ్వరం పేరు మీద ప్రజలు ఏ రకంగా మోసం చేశారో ఇప్పటికైనా మీరు, ఎందుకంటే అనేక విషయాలు ఆ రోజు ఎన్డీఎస్ఏ కానివ్వండి, కేంద్రం యొక్క సంస్థ చాలా స్పష్టంగా వారు ఆ యొక్క ప్రాజెక్టు విషయంలో సాంకేతికంగా జరిగిన తప్పిదాలను, అవినీతి ఏ రకంగా జరిగిందో అవన్నీ కూడా స్పష్టమైన నివేదిక ఇచ్చాయి. విజిలెన్స్ కానీ, కాగ్ కానీ అన్ని సంస్థలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం సిబిఐకు సంస్థకు దర్యాప్తుకి ఇవ్వకుండా ఏ రకంగా చోద్యం చూశారు. 22 మాసాల సమయం ఎందుకు పట్టిందో ఇవాళ ప్రజలు కూడా అనేకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి అనుమానాలు పటాపంచలు చేయాలంటే ఇది పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, ఈ ప్రభుత్వాన్ని. అన్ని ఆధారాలు, రుజువులు ఈరోజు సిబిఐకి సమర్పించాల్సిన బీజేపీ డిమాండ్ చేస్తూ, రెండో అంశము ఈ 2 రోజుల్లో తేల్చింది ఏమిటంటే బీసీ బిల్లు మరి గతంలో ఉన్నటువంటి 50% పరిమితం ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలను మరి ఈరోజు మళ్ళీ 22 మాసాల తర్వాత ఆ యొక్క పంచాయతీరాజ్ యొక్క చట్టంలో ఉన్నటువంటి మార్పును తీసుకొచ్చి 23% నుంచి 42% పెంచేదానికి ఆస్కారం కల్పించడానికి బిల్లు తర్వాత జీవో తీసుకొస్తామని చెప్పడం అయితే ఉందో నిజంగా చాలా ఆశ్చర్యకరంగా, ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి ఈ 2 విషయాల్లో చిత్తశుద్ధి లేదని తేటతెల్లమవుతుంది. నిజంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నట్టయితే స్థానిక సంస్థల్లో ఈ 22 మాసాలు మీనమేషాలు లెక్క పెట్టాల్సి వస్తాయి. ఇదే బిల్లు ఆ రోజు 6 నెలల లోపల బిల్లు ప్రవేశపెట్టి ఉన్నట్టయితే ఈ పార్టీకి ఎన్నికలు కూడా జరిగి ఉన్నట్టయితే బీసీలకు న్యాయం జరిగి ఉండేది. కానీ ఆ రకంగా కాకుండా ఏ రకంగా మొదటి నుంచి కూడా ద్వంద్వ నీతి, ఒకసారి సర్వే అన్నారు, రెండోసారి డెడికేటెడ్ కమిషన్ మరి భూసా వెంకటేశ్వర ద్వారా శాస్త్రీయంగా పూర్తిగా సాంకేతికంగా జరుపుతామని చెప్పి ఏ రకంగా ఆ భూసా వెంకటేశ్వర కమిషన్ కేవలం వైఎస్ఆర్సీపీ టీజేపీ సుధాకర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దానికోసం మీడియాను ఎలా వాడుకోవాలి, రాజ్యాంగ నిబంధనలను సంతృప్తిపరచకుండానే అడ్డగోలుగా ఎలా సీట్లోకి రావాలి, వ్యవస్థలను ఎలా వాడుకోవాలి, అనైతిక అన్యాయ దుర్మార్గపు విధానాలను రాజకీయాలు ఎలా చొప్పించాలో చూపించిన రోజు ఈరోజు. చంద్రబాబు నాయుడు యొక్క మేధస్సు మొత్తాన్ని వాడిన రోజు. ఆ రోజున మద్యపానం నిషేధాన్ని చేస్తానన్న ఎన్టీఆర్ గారు 1994 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధాన్ని చేస్తే దాని మీద రగిలిపోతున్న సారా కాంట్రాక్టర్లను వాడుకుని ఆ సారా కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకుని ఆ లంచాల డబ్బులతో ఎమ్మెల్యేలను ఎరగా వేసి
తన దగ్గర ఉంది 10 మంది ఎమ్మెల్యేలు అయితే వైస్రాయ్ హోటల్లో 90 పైచిలకు ఎమ్మెల్యేలు ఉన్నారని ఫేక్ పత్రికల్లో ఫేక్ ప్రచారాలు చేసి ఫేక్ ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన తొలి రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడైనా రాజ్యాంగంలో సంఖ్యాబలం నిరూపించుకోకుండానే తన దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు నాకు అవకాశం ఇస్తే ఈ ఎమ్మెల్యేలందరినీ మీ ముందు ప్రవేశపెడతాను అని ముందు గవర్నర్ని అడిగితే, గవర్నర్ గారు చూపించమని అడిగితే, ఆ చూపించాల్సిన సంఘటన అసెంబ్లీలో జరగాల్సిన రోజుని అర్ధాంతరంగా ఏది జరపకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన చీకటి రోజు ఈ రోజు. సంబరాలు ఎలా చేసుకోవాలనిపిస్తుందో మాకు అర్థం కావటం లేదు. దురదృష్టకరం. ఇంకా 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 మీ దగ్గర ఉన్న మీడియా మాధ్యమాలతో వైస్రాయ్ హోటల్కి నీ దగ్గర 100 మంది ఎమ్మెల్యేలు ఉంటారు అంటే ఉన్నారని నువ్వు చెప్పుకుంటుంటే లేరని చెప్పడానికి నిరూపించడానికి వచ్చిన ఎన్టీఆర్ గారి మీద నువ్వు చెప్పుల రాళ్లు వేయించిన రోజు ఈ రోజు. ఆ ఎన్టీఆర్ నోట్లో నుంచి నువ్వు దుర్మార్గుడు అని, వెన్నుపోటుదారుడు అని, అవినీతిపరుడు అని, దోచుకోవటానికే నువ్వు ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి ప్రయత్నం చేశావని, తనను మానసిక వ్యధకు గురి చేశావని ఎన్టీఆర్ చెప్పిన రోజు ఈ రోజు. ఈ తరం వారికి తెలియదని ఇవాళ 40-50 సంవత్సరాల వయసులో ఉన్న నాలాంటి వాళ్ళందరికీ చంద్రబాబు చేసిన మహాకుట్ర ఉదంతం తప్పనిసరిగా అందరికీ, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ గుర్తుండిన రోజు. ఇప్పుడేమో అదే ఎల్లో మీడియా మళ్ళీ ఈయన ఒక గొప్ప మహానాయకుడిగా ఉద్భవించిన రోజని, ఓ మహానాయకుడు పుట్టిన రోజని, ఓ మహానాయకుడిగా ఒక తరాలకు సేవ చేయడానికి పుట్టినవాడని చెప్పి అసలు ఎక్కడున్నారండి? మీకేం సంబంధం? తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 83వ సంవత్సరంలో ఆ పార్టీలో ఉన్నాడా? ఖచ్చితంగా లేడు. ఈ మాట నేను అబద్ధం అయితే ఈ రోజున ఈ సోషల్ మీడియాలో లేదా మీడియాలో నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు లేదా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ చేస్తున్నా. 83లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాట నిజమా కాదా? సోషల్ మీడియాలో పెట్టండి, రండి ఛాలెంజ్ చేద్దాం. ఎన్టీఆర్ దగ్గరికి ఎందుకు చంద్రబాబు నాయుడు వచ్చాడు? తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. 83లో ఎందుకు లేడు? కాంగ్రెస్ పార్టీలో ఎందుకు పోటీ చేశాడు? ఎందుకు ఓడిపోయాడు? ఓడిపోయి మళ్ళీ వచ్చి కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడు? తెలుగుదేశంలో ఎందుకు జాయిన్ అయ్యాడు? తెలుగుదేశంలో జాయిన్ అయి కేవలం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన ఆస్తుల కోసం, బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బుల కోసం, అధికారం కోసం ఎన్టీఆర్ ని మోసం చేశాడు, మాయ చేశాడు, వెన్నుపోటు పొడిచాడు, ఆయన దింపాడు, ఈయన ఎక్కాడు. అది ఈ రోజు జరిగిన సంఘటన. వాళ్ళు చెబుతున్న 30 సంవత్సరాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజంపేట నియోజకవర్గం బోయినపల్లిలో పేదల సేవల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రజలకు భరోసా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం. కాంగ్రెస్ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.